నీటి సమస్య గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనటువంటి రీతిలో ఇవాళ ఉన్నది. దాదాపు చాలా ఊళ్ళల్లో ఇవాళ చెరువులు అయితే చాలా చోట్ల ఎండిపోయినాయి, ఎక్కడో ఒక చోట తప్ప. బావులు కూడా దాదాపు అడుగంటిపోయినాయి. బోర్వెల్స్లోనే ఇవాళ 1000 ఫీట్లు పోయినా నీళ్లు దొరికే పరిస్థితి లేదు. ఈ దుర్భర పరిస్థితి ఎక్కడెక్కడనో కాదు, హైదరాబాదులో కూడా ఉంది. మామూలుగానైతే రోజువారీ అవసరాలు, స్నానానికి, తాగటానికి కూడా ఇవాళ ఊళ్ళల్లో ఒక దుర్భరమైన పరిస్థితే. నేను అనుకోవటం ఏంటంటే, ఈ కరువు నుంచి మనం గుణపాఠం తీసుకోవాలి, భవిష్యత్తులో ఇవి జరగకుండా చూడాలి. వ్యక్తులు కూడా నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. వ్యక్తిగతంగా తాము తమ కుటుంబంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఇవన్నీ పాటిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. మరి మొత్తము విషయాలపైన స్పృహ కల్పించడానికి 22 నాడు వరల్డ్ వాటర్ డే జరుగుతుంది. ప్రపంచం అంతటా కూడా ఉన్న జలవనరులు ఏంటి, వాటిని మనం జాగ్రత్తగా వాడుకోవాలంటే ఏం చేయాలి అనే ఒక స్పృహను రగిలించడం కోసం ప్రపంచ నీటి దినం జరుగుతుంది. మరి ఆ రోజు మనం కూడా ఈ హైదరాబాదులో కార్యక్రమం మానవహారం చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని కోరుతాను.